మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో జనాభా లెక్కల మొదటి దశలో ఇళ్ల జాబితా గృహగణన జరుగుతాయి. దీని ద్వారా మీ ఇళ్లను లెక్కిస్తారు. రండి, మీ సహకారంతో దీన్ని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి, ప్రతి ఇల్లు అనుసరణకి అప్పుడే దేశం ముందడుగేస్తుంది. జనాభా లెక్కలు 2027. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి మనమందరం మనకు ఇప్పుడు సెన్సస్ ప్రక్రియ ఫైనల్గా స్టార్ట్ అయింది. దాదాపు 16 ఇయర్స్ తర్వాత. ఇంతకుముందు సెన్సస్ 2011లో జరిగింది అండ్ ఇప్పుడు 2026లో మనకు సెన్సస్ ప్రక్రియ జరుగుతుంది. 2 days ముందు నుంచి 11th నుంచి మనకు హౌస్ టు హౌస్ ఎన్యూమరేటర్స్ కూడా పోవడం స్టార్ట్ అయినారు. ఫస్ట్ వాళ్ళకి ఏముంటుంది, హౌస్ లిస్టింగ్ అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అండ్ ఓవరాల్ హౌస్కి సంబంధించి వివరాలు. లైక్ ఇంతకుముందు పాఠాలో కూడా మంచిగా చెప్పడం జరుగుతుంది. దాదాపు 30 అంశాలు ఉంటాయి అబౌట్ రిలేటెడ్ టు హౌస్ సంబంధించి. ఈ హౌస్కి రూఫ్ ఎలా ఉంది, ఫ్లోరింగ్ ఎలా ఉంది, ఇంటిలో ఎంతమంది ఉంటారు, టాయిలెట్ ఉందా లేదా, ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, కంప్యూటర్ ఉందా, మొబైల్ ఫోన్ ఉందా, ఏమేమి ఉన్నాయి. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్కి కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ చేయండి. కంపల్సరీ వాళ్ళకి కరెక్ట్ వివరాలు ఇవ్వండి. మనము ఎంత కరెక్ట్ వివరాలు ఇస్తే మనకు ఇది కరెక్ట్ లెక్క వస్తుంది. ఈ లెక్కతోనే మనకు నెక్స్ట్ 10 years నెక్స్ట్ సెన్సస్ జరిగేదాకా అన్ని పాలసీస్లో, అన్ని పాలసీ మేకింగ్లో, అన్ని స్కీమ్స్కి ఇదే లెక్క ప్రకారంతోనే అంతా యూజ్ ఉంటుంది. సో ఈ ర్యాలీకి మెయిన్ ఉద్దేశం ఇదే, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అట్లా అనుకోకండి ఎవరు వస్తున్నారు ఏమో తీసుకువెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి కార్డు ఉంటుంది, ఎన్యూమరేటర్, సూపర్వైజర్ వాళ్ళే వచ్చి లెక్క తీసుకువెళ్తారు. అండ్ మామూలుగా ఇంతకుముందు ఎవరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసి ఉంది. మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కి డెడ్లైన్ 10th వరకు ఉంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసి ఉంటే కంపల్సరీ మీ ఐడి చెప్పండి. మీరు మీ ఐడి చెప్తే అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ వాళ్ళు అది డేటా వెరిఫికేషన్ చేసి సబ్మిట్ బటన్ కొట్టచ్చు. మళ్ళీ అది ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇది కూడా కంపల్సరీ చూడండి. అండ్ ఇప్పుడు ఇది ర్యాలీకి వచ్చిన కోరంనీలు ఎమ్మెల్యే వర్ధన్పేట్ గారికి మాట్లాడాల్సిన కోరుకుంటాను. 2020లో కావాల్సిన జనగణన కోవిడ్ వల్ల కాలేకపోయింది కాబట్టి హన్మకొండ జిల్లా కలెక్టర్ గారైన చాహత్ బాజ్పా ఐఏఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అలాగే జనగణనకు అందరూ కూడా సహకరించాలనే విధంగా ఈ యొక్క వాగ్దాన్ పెట్టడం జరిగింది. ఇది మనకు 2020లో అంటే ఎవ్రీ 10 yearsకు జరగవలసిన ఈ యొక్క జనగణన ప్రభుత్వాలపైన బాధ్యత ఉంటుంది. మరి 2020లో కోవిడ్ వల్ల చేయలేదనేది ప్రభుత్వం సాకు చూపెట్టింది. కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా కూర్చొని కులగణన జనగణన చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇండియాలో ప్రప్రథమంగా దక్కింది. కాబట్టి మరి దాన్ని ఉద్దేశించి దాన్ని ఆసరగా తీసుకొని ఏ విధంగా అయితే
జనగణన చేసినామో అదేవిధంగా సెల్ఫ్ ఎన్యూమినేటర్స్ని పెట్టి సుమారుగా అందరితోని ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఇదొక మన యొక్క ఈ యొక్క జనగణన జాతికి పునాది రాళ్ళు ఉంటుంది. వారి యొక్క జీవన శైలి, వారు ఏ విధంగా ఉంటున్నారు, ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, వారి యొక్క స్థితిగతులు అన్నీ కూడా తెలుస్తుంది. మరి ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పొందుపరిచిండ్రు. వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, మన మున్సిపాలిటీ వాటర్ ప్రభుత్వం ఇచ్చే నీరు వస్తుందా, కరెంట్ వస్తుందా, లేకుంటే టాయిలెట్స్ ఉన్నాయా, లేక ఏ విధమైన వారు ఇళ్లలో ఉంటున్నారు, రూఫ్ ఆర్సీసీయా లేక ఇంకా వేరే విధంగా ఇంకా పెంకుటిల్లా లేక ఏ విధంగా వారి యొక్క జీవన శైలి అనేది ముఖ్యం. అవి కూడా రికార్డ్ చేసిన వల్ల ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలనో వారిపైన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మా యొక్క 55, 56 తర్వాత మిగతా అన్ని మా యొక్క డివిజన్ల నుండి వచ్చిన 13 డివిజన్ల నుండి వచ్చిన మా యొక్క నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను కోరగానే మన కలెక్టర్ గారు ఈ యొక్క టీషర్ట్స్ను స్పాన్సర్ చేసి దీనివల్ల ప్రతి గ్రామం అన్నీ ఈ యొక్క టౌన్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయే విధంగా ఈరోజు ఈ కులగణన ఏప్రిల్ 1 నుండి 30th నవంబర్ వరకు జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మరి ప్రభుత్వానికి మనం సహకరించాలని కోరుతూ మీడియా మిత్రులకు మరి దీన్ని స్పాన్సర్ బాగా ఇంకా ప్రచారం చేయవలసిన బాధ్యత మీడియా మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందులో పార్టిసిపేట్ అయిన అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, డిప్యూటీ కమిషనర్ కాజిపేట గారికి, అలాగే మా యొక్క నాయకులకు, ఇతర అధికారులకు, కళా బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.